వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్ ఎక్స్పెరిమెంట్స్. గైస్, ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఒక రీఛార్జబుల్ టేబుల్ ఫ్యాన్ అయితే చేసాము. ఇప్పుడు సమ్మర్లో మనకు చాలా ఇబ్బంది అవుతుంది కదా, గాలి అనేది ప్రతి చోట ఉండదు. అందుకోసం ఒక టేబుల్ ఫ్యాన్ అయితే రీఛార్జబుల్ మినీ అన్నమాట. మనం ఎక్కడికంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు. చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఈ వీడియో కంపల్సరీ నేను అయితే 70 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. 70 లైక్స్ అయితే కంపల్సరీ కంప్లీట్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ చేయండి వీడియో 12 volts మోటార్ అయితే తీసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ కనెక్టింగ్ వైర్స్ కూడా తీసుకోండి. నేను మోటార్కున్న నెగిటివ్ సైడ్ అయితే నేను వైర్ సాల్వింగ్ ఇస్తున్నాను అండ్ పాజిటివ్ కూడా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం దానికి ఒక షేడ్ టైప్ అయితే మనం పీవీసీ మనం పెయింట్ వేసాను ఆల్రెడీ. ఒక హోల్ వేసుకోండి. హోల్ ద్వారా అయితే వైర్ని అయితే బయటకు లాగండి ఈ విధంగా. అండ్ నేను మోటార్ కరెక్ట్గా సరిపోయే సైజ్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక 50 mm అయితే కరెక్ట్ సరిపోద్ది. అండ్ ఇది ఒక నాకు స్క్రాప్లో అయితే దొరికింది. బ్లూ కలర్ పెయింట్ని అయితే కనుక స్ప్రే చేశాను. ఇప్పుడు మనం గ్లూ గన్ అయితే అంటిద్దాము. మోటార్ ఫిట్ చేయాలి కాబట్టి చూడండి, ఈ విధంగా ఫిట్ చేస్తున్నాను. ఎక్కువ లోపల లేకుండా నీట్గా ఫిట్ చేశాను. అండ్ ఆ షీల్డ్ని అయితే లోపలికి పంపించండి. తర్వాత దాని బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా రౌండ్ షేప్లో అయితే ఆ షీల్డ్ బ్యాక్ సైడ్ అయితే మనం దీన్ని ఫిట్ చేద్దాం అనమాట. ఫేకిక్ వేసి నీట్గా మనం ఫిట్ చేద్దాము. చూడండి, ఈ విధంగా ఫేకిక్ వేసి నీట్గా ఫిట్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ షీల్డ్ని అయితే మనం ఫేకిక్ వేసి మన బాడీకి అయితే ఫిట్ చేద్దాము. టోటల్గా ఫేకిక్ వేయండి. చూడండి, నాకైతే బాగా అతుక్కుందనమాట. బాగా గట్టిగా ఉంది, స్ట్రాంగ్గా. అండ్ ఒక ప్రొపెలర్ అయితే తీసుకున్నాను అనమాట. నాకు ఆన్లైన్లో దొరికింది. కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూడండి, కరెక్ట్గా నాకు సైజ్ అయితే కరెక్ట్ సరిపోయిందనమాట. చూడండి, ఈ విధంగా. అండ్ ఇది దాని పైన బర్నట్ అనమాట. ఈ విధంగా అయితే ఫిట్ అయింది. చూడండి, నీట్గా నేను బ్లూ కలర్ పెయింట్ అయితే వేసాను అనమాట. మీకు నచ్చిన కలర్ కావాలంటే మీరు వేసుకోండి. అండ్ దాని కింద మనకు స్టాండ్ టైప్ అనమాట. దీనికి నేను ఒక డీసీ హోల్ అయితే వేసాను, పిన్ను. అండ్ ఒక స్విచ్ కూడా హోల్ అయితే వేసాను. నేను కరెక్ట్గా మోటార్కి అండ్ లెంత్ నాకు టేబుల్కి అయితే కరెక్ట్గా తీసుకున్నాను అనమాట ఆ స్విచ్ హోలు. ఇప్పుడు ఈ విధంగా అయితే నేను మోటార్కి ఫిట్ చేస్తాను. ఈ విధంగా ఫస్ట్ మన వైర్ని అయితే కన్నా లోపలికి అయితే పంపిద్దాము నీట్గా. స్విచ్ కనెక్షన్ కానీ డీసీ పిన్నుకి అయితే మనం వైర్ సాల్వింగ్ చేయాలి కాబట్టి లోపలికి అయితే కనెక్ట్ చేద్దాము ఫస్ట్. అండ్ వైర్ని అయితే ఆల్మోస్ట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఈ విధంగా ఫేక్ అయితే వేద్దాము. ఇప్పుడు నేనైతే స్విచ్ కనెక్షన్ అయితే ఇస్తున్నాను గైస్. మనం నెగిటివ్ వైర్ తీసుకున్నాం కదా, దానికైతే ఒక స్విచ్ యాడ్ చేస్తున్నాను అనమాట. నార్మల్ డీసీ స్విచ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో దొరుకుద్ది. అండ్ స్విచ్ కనెక్షన్ అయితే చేస్తున్నాను. ఇంకో వైర్ కూడా కనెక్ట్ చేస్తాను చూడండి. అండ్ ఇప్పుడైతే బిగించేద్దాము. మనం ఫేక్కి అయితే యూజ్ చేసుకోవాల్సిన అవసరం మన స్విచ్ హోల్ కరెక్ట్గా వేస్తే మనకు ఫేక్కి అవసరం లేదు గైస్. అండ్ ఇప్పుడైతే మనం ఒక డీసీ ఫీమేల్ సాకెట్ అయితే కనుక కనెక్ట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి మనం తిప్పించి ఇవ్వాలన్నమాట కనెక్షను. పాజిటివ్కి నెగిటివ్, నెగిటివ్కి పాజిటివ్ ఇవ్వాలన్నమాట. అప్పుడే మనకు కరెక్ట్ ప్రాపర్గా మనకు తిరుగుద్ది. మనకు గాలి అనేది కరెక్ట్గా మన ఫేస్కి వచ్చుద్ది అనమాట. ఇప్పుడైతే కనుక దానికి ఉన్న స్క్రూ ద్వారా మనం ఫిట్ చేసాము. చూడండి, అది ఆల్రెడీ అందరికి వచ్చు అనమాట సింపుల్గా, అందుకే నేను చూపెట్టలేదు. ఇది వచ్చేసి ఒక స్క్వేర్ షేప్లో అయితే నేను వుడ్ తీసుకున్నాను. అండ్ ఒక రౌండ్ షేప్ కూడా తీసుకున్నాను. రౌండ్ షేప్ పీవీసీ అనమాట. అది దానికి ఒక స్క్రూ వేసి ఫిట్ చేస్తున్నాను, అది స్ట్రాంగ్గా ఉండడం కోసం. ఆల్రెడీ స్క్రూ మిషన్ అయితే మనం ముందుగానే చేసాం గైస్. దీని లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే మనం తయారు చేసుకున్న స్టాండ్ అయితే కానీ కరెక్ట్గా అక్కడైతే ఫేకిక్ అయితే మనం ఇన్సర్ట్ చేద్దాము. ఫేకిక్ వేసి నీట్గా. చూసారు కదా, టేబుల్ ఫ్యాన్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. దీనికి మనం 12 volts బ్యాటరీస్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అడాప్టర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా తిరుగుతుంది అనమాట. నేను 12 volts బ్యాటరీస్ అయితే కనెక్ట్ చేశాను. లిథియం అయాన్ సెల్స్. ఇది కావాలంటే వీడియో చేయమనండి, నేను కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను. దూరం తీసుకోండి. దగ్గర
చూసారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం అయితే కంపల్సరీ మర్చిపోకండి. ఇంకా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే పక్కన ఉన్న లోగోని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.